రష్మిక అంటే ఇప్పటి వరకు నేషనల్ క్రష్, బ్లాక్ బస్టర్ క్వీన్ అనే నేమ్స్తో మాత్రమే పాపులర్. కానీ ఇప్పుడు ఆమె సీక్వెల్ క్వీన్ గాను మారింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేదు. అన్ని ఇండస్ట్రీస్లోనూ రష్మిక సీక్వెల్స్ చేస్తోంది. అన్నీ కూడా క్రేజీ సీక్వెల్స్ కావటం మరో విశేషం. రష్మిక కనిపించిన ఏకైక సీక్వెల్ పుష్ప 2 పాన్ ఇండియాను బద్దలు కొట్టింది. దాదాపు 1900 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న దర్శక నిర్మాతలు అందరూ ఇప్పుడు రష్మిక వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆల్రెడీ తాను బాలీవుడ్ లో స్త్రీ యూనివర్స్ లోకి అడుగుపెట్టింది. అదే థామా. రీసెంట్ గానే కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కాంచనా 4 లోను రష్మిక అడుగుపెట్టనుందని ప్రచారం మొదలైంది. రష్మిక ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె కోసం రాఘవ లారెన్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ రోల్ క్రియేట్ చేశాడట. ప్రస్తుతం ఈ రూమర్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తోన్న క్రిష్ 4 లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోందనే టాక్ మొదలైంది. అదే నిజమైతే హృతిక్ జోడీగా ఆయన దర్శకత్వంలో 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో భాగమైనట్లే లెక్క. ఇదే చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా నటించనుంది. టాలీవుడ్ లో పుష్ప 3, కోలీవుడ్ లో కాంచనా 4, బాలీవుడ్ లో క్రిష్ 4. ఇవి కాకుండా ఇంకా యానిమల్ 2 లాంటి క్రేజీ సీక్వెల్ కూడా రష్మిక చేతిలో ఉంది. ఏ ఇండస్ట్రీలో అయినా ఇన్స్టెంట్ గా బ్లాక్ బస్టర్ పడాలి అంటే కొత్త సినిమా చేయడం కంటే అక్కడే క్రేజ్ ఉన్న ఒక సీక్వెల్ లో నటిస్తే సరిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం రష్మిక ఇదే పనిలో ఉందనుకుంటా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.